ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు కలుగును గాక. ఈ మరొకసారి ఆదివారమునందు ప్రభు మనందరినీ కలుసుకొని ఆయన ఆరాధన చేయడానికి ప్రభు చూపించిన కృపను బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తుంటున్నాను. ప్రార్థనతో పాటు ప్రారంభించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసి ప్రార్థన చేస్తాం. మహోన్నతుడా, సర్వాధికారి ప్రభువానికి వందనాలు చెల్లిస్తుంటున్నామయ్యా. గొప్ప రాజా, ఈ బంగారు పాదములకు వందనములు ప్రభువా. ప్రభువా, ఒక్కరు సమీపించరాని తేజస్సులో నీవు నివాసమైంటున్న దేవాది దేవునికి స్తోత్రం. ప్రభువా, ఈ పాటలు పాడుచుండగా, ఆరాధన చేయించుండగా ఈ సన్నిధి మా మీద కుమ్మరించమని ప్రార్థిస్తుంటున్నాను. ఈ వాక్యం ద్వారా నీ ప్రజలతో నీవు మాట్లాడమని యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. Praise the Lord. Amen. Hallelujah. ఆరాధనకు పాత్రుడా, నీకు ఈ ఆరాధనములు చెల్లిస్తున్నామయ్యా. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. శాశ్వతమైనది, ఎంతో మధురమైనది నా పైన నీకున్న ప్రేమ. ఎదలేని నీ ప్రేమ, ఎదలేని నీ ప్రేమ. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. సమస్త ఘనతకు మహిమకు పాత్రుడైయుంటున్న మహిమా స్వరూపుడా, నీకు స్తోత్రం. మమ్మల్ని శాశ్వత ప్రేమతో మమ్మల్ని ప్రేమించి నీ ప్రేమను శిలువ మీద ప్రదర్శించిన నీ కృపకై స్తోత్రమయ్యా. నీ ప్రేమకై వందనాలు చెల్లిస్తున్నాం. అధికాంక్షణీయుడా, దివ్యమైన నీ రూపులో జీవించుచున్నాను. నీ ప్రేమకు నే పత్రికగా. అధికాంక్షణీయుడా, దివ్యమైన నీ రూపులో జీవించుచున్నావు. నీ ప్రేమకు నే పత్రికగా. శిథిలమైయుండగా నన్ను నీదు రక్తముతో కడిగి, నీ పోలికగా మార్చినావే నా యేసయ్యా. శిథిలమైయుండగా నన్ను నీదు రక్తముతో కడిగి, నీ పోలికగా మార్చినావే నా యేసయ్యా. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. కెరూబుల మధ్యలో, సెరాఫుల మధ్యలో, కోట్లాది కోట్ల దూతల మధ్యలో ప్రభువా, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడని కొనియాడబడుచున్న మా పరిశుద్ధ దైవమా, నీకు స్తోత్రం.
ప్రాణ ప్రియుడా శ్రేష్టమైన ఫలములతో అర్పించుచున్నాను సర్వము నీకే అర్పణగా. నా ప్రాణ ప్రియుడా శ్రేష్టమైన ఫలములతో అర్పించుచున్నాము సర్వము నీకే అర్పణగా. వాడిపోనివ్వగా నాకు ఆశ్రయమైతివి నీవు, జీవపూటవై బలపరచితివి నా యేసయ్యా. వాడిపోనివ్వగా నాకు ఆశ్రయమైతివి నీవు, జీవపూటవై బలపరచితివి నా యేసయ్యా. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ రోజు మనము ఇంతవరకు దేవుని ఆరాధన చేసుకున్నాం, పాటను పాడి. ఈ సమయంలో మనము దేవుని వాక్యమును ధ్యానించబోతున్నాం. Now we are going to meditate the word of God. Today's topic is we are going to meditate on this topic: grow up, go up and get up. Amen. Grow up, grow up, go up and get up. మనము ఎదగాలి, దాని తర్వాత ఎదగాల్సినది ఉన్నది, ఎదగాలి, దాని తర్వాత బయటికి వెళ్ళాలి, దాని తర్వాత లేవాలి, మనం లేచి నిలబడాలి. ఆమేన్, హల్లెలూయా. అయితే మొదటిగా ఎఫెసీయుల పత్రిక 4:15 మనం చూస్తుంటున్నప్పుడు అక్కడ మనం రాయబడి ఉంటున్న వాక్యమును చూస్తుంటున్నప్పుడు క్రీస్తునందు మీరు ఎదగాలి. You should grow in Christ. When we see in Ephesians chapter 4:15, but speaking the truth in love, may you grow up in all things into him who is the head, the Christ. Who is the head? The Christ. In Christ we need to grow. యేసు ప్రభునందు, యేసు క్రీస్తులో మనము ప్రతిరోజు ఎదగాలి, మనం పెరగాలి. మనము ఆయన ద్రాక్షవల్లి అయి ఉన్నాడు, మనము తీగలై ఉన్నాము. ఆయనతో మనం అంటగట్టి ఉంటే, మనం ఆయనతో మనము జతజర్చబడి ఆయనతో అంటబడి ఉంటే ఈ యొక్క తీగలు అనేది ఫలిస్తుంది, అది పెరుగుతుంది. యేసులో మనము లేకపోతే, క్రీస్తులో మనము లేకపోతే, మరి యోహాను సువార్త 15వ మనం చూస్తున్నప్పుడు ఆయన నిజమైన ద్రాక్షవల్లి ఆయన ఉన్నాడు. ఆయనలో మనం అంచగట్టి ఉండాలి. ఆయన యందు మనము ఉంటేనే గాని మనం ఎదగలేము, మనము ఫలించలేము, మనము అంతగా ఆయనలో మనం ఫలించలేక ఉంటాం. ఇక్కడ మనం చూస్తుంటున్నప్పుడు మనం ఎదుగుతున్నామంటే మనం ఫలభరితులమై ఉండాలి. ఒక చెట్టు మనం నాటిన తర్వాత, ఒక మొక్కను నాటిన తర్వాత, అది పెద్దగైన తర్వాత, అది పెద్దగా అవ్వాలని మనం చూస్తుంటున్నాం. మనము 1 సంవత్సరం, 2 సంవత్సరం, 3 సంవత్సరాల తర్వాత దాంట్లో మనం ఏం ఎదురు చూస్తామంటే దాంట్లో ఏదైనా పూత పూసి కాత కాయాలని చెప్పి మనం చూస్తుంటాం. కానీ అదే చెట్టు 10 సంవత్సరాలుగా బాగా అది పెరుగుతుంది, కానీ పూత పోయట్లేదు, కాత కాయట్లేదు అంటే అది ఎదుగుదల కాదండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన దేవుని సహోదరుడా, సహోదరి, మనము క్రీస్తునందు మనం ఎదుగుతున్నామంటే ఎన్ని సంవత్సరాలుగా మనము క్రైస్తవులుగా ఉన్నామని, ఎన్ని సంవత్సరాలైంది నేను బాప్టిజం తీసుకోనని దానికి అర్థం కాదండి. మనము యేసు క్రీస్తులో మనము జన్మించిన దినము అంటే బాప్టిజం తీసుకున్న దినము నుంచి మనం ఎలా ఫలభరితంగా ఉన్నాం, క్రీస్తునందు, క్రీస్తు కొరకు మనం ఫలభరితులై ఉన్నామా, మనం ఫలించే బిడ్డలై ఉన్నామా అని చెప్పి మనల్ని ఒకసారి పరిశీలించుకోవాలి. ప్రతి విషయంలో మనం ఫలించాలి, అన్నిట్లో మనం ఫలభరితులై ఉండాలని చెప్పి ప్రభుల వారు కోరుకుంటున్నారు. దేవుని వాక్యంలో మన పరిశుద్ధాత్మ దేవుడు రాసి పెట్టిన కార్యం ఏంటిదంటే ప్రతి విషయంలో మీరు ఎదగాలి, ప్రతి విషయంలో మీరు పెరగాలి, మీరు ఫలభరితులై ఉండాలని చెప్పి ప్రభు కోరుకుంటున్నారు.
అంటున్నాడు. మరి ఇక్కడ చూస్తుంటున్నప్పుడు అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాసిన పత్రికలో 4:15 మనం చూస్తుంటున్నప్పుడు, ఇదిగో నేను సత్యమును ప్రేమతో సత్యమును నేను మాట్లాడుతున్నానని చెప్పంటున్నాడు. ఇదిగో మీరు సమస్త విషయములు, అన్ని విషయములో మీరు క్రీస్తునందు, క్రీస్తు శిరస్సయ్యుంటున్న క్రీస్తునందు మీరు ఎదగాలి, మీరు పెరగాలని చెప్పి ఆయన కోరుకుంటున్నాడు. Here we see that Holy Spirit God has recorded the word in Ephesians chapter 4 verse 15. He has inspired this word that you and me has to grow up in God, grow up in the Christ. What is growing up in Christ? Growing up in Christ means being a Christian, being a believer for so many years, for 5 years, 10 years. It doesn't mean that you are a grown up Christian in Christ. That means that if you are a grown up grown up believer in Christ, means you should be a fruitful tree. If you are planting a plant, after 2 or 3 years you will be expecting a fruit from that tree. After 10 years, if it is not giving any fruit, that means it is not a grown up tree. What is grown up tree means? If it has a tree has been growing very well, means it has to give fruit. It has to give fruit. If you are growing in Christ, you need to give fruit. Without fruitful life, it is waste. You need to grow. If you are growing, if you are taken baptism and you are 10 years believer, 5 years believer, 15 years believer, no use. If you should be fruitful to Christ. For the kingdom of God, for the church, you should be fruitful. You need to be fruitful in everything. That's what the Bible says. But speaking the truth in love, may you grow up in all things into Him who is the head, the Christ. In Christ, you need to grow up in everything. In everything. In spiritually, physically, in everything you should grow up in Christ. You need to grow up in faith, in word, in spirit, in love. In every aspect we need to grow up. That's what the Holy Spirit God is telling, that you need to grow up. The first thing is you need to grow up. Neevu edagalsinadi unnadi. The second thing, we must go out from the world. మొదటిగా మనం చూసింది నువ్వు ఎదగాలి, రెండోదిగా నువ్వు బయటికి వెళ్ళాలి. You should go out. You should get out from the world in nature. ఈ లోకపరమైన జీవితంలో నుంచి బయటికి రావాలని చెప్పి ప్రభు కోరుకుంటున్నాడు. ఒకవేళ నేను క్రీస్తులో ఉన్నాను, నేను బాప్టిజం తీసుకున్నాను, నేను క్రైస్తవుడు అని చెప్పుకొని అదే పాపంలో నీవు ఉన్నావంటే నీవు క్రైస్తవుడు కాదు, నీవు క్రీస్తునందు ఎదగట్లేదు. ప్రభువు వారు అంటున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు నేను చూసి మాట్లాడుతున్న మాట ఏంటిదంటే, నువ్వు ఉన్న పాపములో నుంచి, ఆ బానిసత్వం నుంచి బయటికి రా. Come out of that sin. He's telling you should come out of that sin. No more. You need to sit and you should sleep in this sin. You should come out of this sin. నీవు ఆ పాపముల నుంచి బయటికి రావాలి. ఆదికాండము 12వ అధ్యాయం 1వ వచనములో నుంచి మనం చూస్తుంటున్నప్పుడు అబ్రహామును చూసి మరి దేవాది దేవుడు మాట్లాడుతున్న మాట, ఇదిగో తనను చూసి మాట్లాడుతున్నాడు. మరి ఇదిగో నీవు నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టి బయటికి రా, నేను చూపిస్తుంటున్న ఆ దేశంలోనికి నువ్వు వెళ్ళాలి అని చెప్పి అక్కడ నేను నిన్ను ఆశీర్వదిస్తూ, నేను చూయించు ఆ దేశమునకు వెళ్ళు, నేను చూయించు ఆ స్థలమునకు వెళ్ళు అని చెప్పి అంటున్నాడు. యు నీడ్ టు కమ్ అవుట్. యు నీడ్ టు కమ్ అవుట్. నువ్వు బయటికి రావాలి. కొన్ని పరిస్థితుల్లో నుంచి నువ్వు బయటికి రావాల్సినది ఉన్నది. కొన్ని స్థితిగతులను చూసి దాంట్లో నువ్వు దాగి ఉండకూడదు. దాంట్లో ముడుచుకొని కూర్చోడానికి కాదు నేను పిలిచింది ప్రభు. నీవు బయటికి రా. Come out. God is telling, come out. Come out of all your bondages. Come out of all your sin. Come out of all the darkness. Come out. God is telling, come out. బయటికి రా. బయటికి రా. లాజరు బంధింపబడి ఆ యొక్క ప్రేత వస్త్రము చేత చుట్టబడి ఆ యొక్క సమాధిలో పెట్టినప్పుడు యేసు ప్రభువుల వారు ఆ చోటునకు వచ్చి, లాజరు బయటికి రా అని చెప్పి పిలువంగా, లాజరు కట్టబడిన లాజరు, చనిపోయిన లాజరు, మృతు స్థితిలో ఉంటున్న లాజరు, కంపు కొడుతున్న ఆ శవమై ఉంటున్న లాజరు, చనిపోయి ఉంటున్న లాజరు, అంధకారములో చిక్కుకొని ఉన్న లాజరు తన మాట చెప్పున ఆ మాట ద్వారా బయటికి వచ్చాడు. He has came out. Lazarus, he was wrapped with the cloth, with the soft linen cloth, and he was placed in the tomb.
When Jesus came there, he called up Lazarus, come out. When he came out, he was dead. He was stinking there. He was in the tomb. He was dead. He was in the darkness. When Jesus spoke, come out, he came out of all things. Only one word he called out and he came out. The same thing, God called Abraham, come out of all your comfort zone and come out. I will show you another way, another nation. I want to bless you. If you want to be blessed for the nations, through you God will bless you, bless nations. If you want to be a channel of blessing to many, you come out of all your comfort zone. God is showing you a way, and he's opening a new door that he will show you, and you should walk out of from all your comfort zone, from all your sinful nature, all your bondages. Come out. బయటికిరా సహోదరుడా. మూడోదిగా మనం చూస్తున్నప్పుడు లెమ్ము, గెట్ అప్, యు షుడ్ గెట్ అప్. బయటికి రా అని చెప్పంటున్నా అదే దేవాది దేవుడు ఏమంటున్నాడు తెలుసా? మార్కు రాసిన సువార్త 16:15 వచనములో, ఇదిగో మీరు లోకమునకు వెళ్ళి నువ్వు ఉన్న చోట్ల నుంచి వదిలిపెట్టి బయటికి రా. నువ్వు పరిచర్య చేయడానికి కంఫర్ట్ జోన్ ని చూస్తుంటున్నావా? ఆ ఇక పరిచర్య కంఫర్ట్ జోన్ లో ఉండి చేయడానికి కాదు, నువ్వు బయటికి రా. ఆత్మల రక్షణ నిమిత్తమై లోకమంతటా వెళ్ళి నువ్వు స్వార్థను ప్రకటించడానికి పిలువబడిన ఆ బాధ్యత, బరువు ప్రతి విశ్వాసిలో ఉన్నది. అది ఆజ్ఞ ఉన్నది. లోకమంతటా వెళ్ళి స్వార్థ ప్రకటించమని చెప్పినది. అది ఏదో నువ్వు ఆప్షనల్ గా పెట్టుకోవడానికి కాదు, అది నీకు నాకు విధించిన ఆజ్ఞ. నీపై నాపై ఉన్న ఆ బాధ్యత, బరువు, స్వార్థ భారము. We need to go out into the world and we need to preach the gospel into all the world, as it is recorded in Mark chapter 16 verse 15, that you need to go into the world and preach the word of God, preach the gospel to the perishing soul through your word. God is telling you need to come out from your comfort zone, go out into the world, go into the world and preach the gospel to the perishing souls. Amen. మూడోదిగా మనం చూస్తుంటున్నప్పుడు the third thing is, and get up to the Bethel of prayer. మూడోదిగా మనం చూస్తుంటున్నప్పుడు ఆదికాండం 13:3-4 వచనములు చూస్తుంటున్నప్పుడు, Genesis chapter 13 verse 3 and 4, and he went on his journey. Abraham has went to his journey from the south as far as Bethel, to the place where his tent had been at the beginning between Bethel and Ai, to the place of the altar which he had made at first. And there Abraham called on the name of the Lord. Amen. లోతుకు అబ్రహాము పనిమనుషులకు పనిగత్తులకు అక్కడ గొడవ పడినప్పుడు వాళ్ళు అక్కడ దూరంగా వారు విడిపోతున్నారు. లోతు ఒక పక్కన వెళ్ళిపోతున్నాడు. మరి అబ్రహాము బెతేలు వైపు తను వెళుతున్నాడు. ఆ బెతేలు వైపు తన ప్రయాణం కలిగి వెళుతున్నప్పుడు ఆ స్థలములో అక్కడ ఒక బలిపీఠంను కట్టి దేవుడైన యెహోవా నామమును తను మొరబెట్టుకుంటున్నగా మనం చూస్తుంటున్నాం. Get up. Here we see that Abraham came out and God said, get up now. Come on, get out of that situation. Don't be with Lot, with the world, with uncalled one, with unchosen one. You are chosen, you are called, you are separated. Be separate. Because of that reason God has separated you, anointed you, ordained you, called you out of all the darkness into the marvelous light. ఎందుకు పిలిచాడంటే వేరుగా ఉండడానికి ఏర్పరచబడిన వాడు, నువ్వు పిలువబడిన వాడు, పరిశుద్ధ జనాంగము నీవు. నిన్ను వేరుగా పిలిచాడు. వేరుగా ఉండడానికే ప్రతిష్ఠింపబడిన జీవితం నీది, పరిశుద్ధమైన జీవితం నీది. అందుకే నిన్ను పిలుస్తున్నాడు. బయటికి రా అని అంధకార చీకటిలో నుంచి ఆశ్చర్యమైన వెలుగులోనికి నేను పిలిచిన దేవుని కార్యములలో ప్రచురపరచడానికి నేను పిలుస్తున్నాడు. ఆమేన్. ఆ బెతేలునకు వచ్చి ప్రార్థనలో తను నిలబడుతున్నాడు. దేవునికి బలిపీఠంను కట్టి అక్కడ దేవుణ్ణి మొరబెడుతున్నాడు. He got up from that place and he came out. Amen. Hallelujah. మొదటిగా నీవు ఎదగాలి. రెండోదిగా నీవు బయటికి పోవాలి. మూడోదిగా నీవు లేవాలి. First you need to get up, grow up, get out and get up. Amen.
ఈ 3 కార్యములు మనం చేయాల్సినది ఉన్నది. ఈ 3 ఎందుకంటే ఈ 3 నీకు లాభము నాకు లాభం కాదండి. దైవరాజ్యం స్థాపించబడడానికి యెషయా 60వ అధ్యాయం 1వ వచనములు మనం చూస్తుంటున్నప్పుడు, లెమ్ము తేజరెలుము నీ వెలుగు వచ్చినది. ఆ అధ్యాయంలో అలా చదువుకుంటూ వస్తే మరి అంధకార చీకట్లో అక్కడ ఆశ్రయముగా ఉంటున్న వారికి వెలుగు కలిగేనని చెప్పి మనం చూస్తుంటున్నాం. నీ ద్వారా అనేకులకు వెలుగు కలగాల్సినది ఉన్నది. నీ వెలుగు సంబంధివి కనుక నీవు లవ్వాలి ఇక మీదట. యు నీడ్ టు గెట్ అప్ అగైన్. యు నీడ్ టు గెట్ అప్. Arise and shine, for your light has come. You need to proclaim the gospel of light to the people who are in the darkness. In the darkness, many are there in the darkness. You need to get up now and go out and grow up and preach out the gospel of light to the people who are in the darkness. You are called. Your calling is a high call. Do not forget about your calling. You are called, chosen one, separated, ordained. Yes, you are sanctified, separated. Do not forget your calling. My dear beloved brother and sister, come on, grow up in Christ. Growing up in Christ is, you need to be fruitful. Are you fruitful to people? Or else you are fruitful to yourself, means it is not fruitful life. You are not growing in Christ. If you are growing in Christ, you need to go out into the world and preach the gospel. You should get up from your comfort zone and go out. When God has promised Abraham, and he has promised and he has done it and he has blessed him, and till today we are the heir of Abraham in Christ. We are the children of Abraham in Christ. ఇప్పుడు వరకు అబ్రహామును పిలిచిన దేవుడు, ఆయన తనను వేరుపరిచిన దేవుడు, ఆశీర్వదించాడు, వాగ్దానం చేసి ఆశీర్వదించాడు. ఇప్పుడు వరకు మనము ఆయన గురించి మాట్లాడుకుంటున్నాం. మనందరూ క్రీస్తునందు అబ్రహాము సంతానమై ఉన్నాము విశ్వాసములో. ఆమేన్. హల్లెలూయా. నువ్వు సోలిపోకు. ఉన్న పరిస్థితిని చూసి సోలిపోకు. బయటికి రా దాంట్లో నుంచి. నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా గానీ బయటికి రా. ఇంకా దాంట్లో ముడుచుకొని కూర్చోడానికి కాదు. క్రీస్తునికి ఇచ్చిన అభిషేకము, నీలో ఉంటున్న పరిశుద్ధాత్మ, నీపై నీకు ఇచ్చిన ఆ యొక్క రక్షణ, ఉచితంగా ఇచ్చిన రక్షణ, ఆ యొక్క శిలువ మరణము ద్వారా ఇచ్చిన ఆ రక్షణ, అది వృధాపరచకు. అది నీ సమయాన్ని వృధాపరచకు సుమా. దాన్ని వాడబడాలి. నీ వాడబడాలి. దేవుని చేతులు నీ వాడబడాలి. యు నీడ్ టు గ్రో ఇన్ క్రైస్ట్. మై డియర్ బిలవెడ్ బ్రదర్ అండ్ సిస్టర్, లెట్స్ ప్రే. Surrender yourself, submit yourself again unto the altar of God. Submit yourself on the altar of God. దేవుని బలిపీఠం మీద మరలా నిన్ను సమర్పించుకో, ప్రతిష్ఠించుకో. ఈ రోజు నుంచి ప్రభువా నేను నీలో ఎదగాలి, వాక్యములో సత్యములో ప్రభువా నీలో నేను ఎదగాలని చెప్పి ప్రార్థన చేస్తాం. హల్లెలూయా. పరిశుద్ధ దైవమా, మహాగణుడానికి స్తోత్రమయ్యా. దైవమా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగోనైనా ఈ వాక్యమును వింటున్నా ప్రతి ఒక్కరి మీద నీ ఆత్మాభిషేకమును కుమ్మరించు నాయనా. నీ యొక్క ఎదుగనైనా ఆ యొక్క ఆత్మ వర్షమును జల్లులను నీ వీరి మీద కుమ్మరించుమని ప్రార్థిస్తుంటున్నానయ్యా. ప్రతిరోజు వాక్యములో ఎదుగనైనా సత్యములో ప్రేమలో ఎదుగనైనా విశ్వాసములో ఎదుగురుగాక, ఆత్మలో ఎదుగురుగాక అని ప్రార్థిస్తుంటున్నాను. ఎదుగనైనా నీకు వందనాలు చెల్లిస్తుంటున్నానైనా. నీవు మాకు అనుగ్రహించిన పిలుపు ప్రభువా, మేము లోకమంతటికి వెళ్ళి స్వార్థ ప్రకటించే కార్యములో ప్రతిరోజు మేము పరిగెత్తాలి ప్రభువా. మా బలానికి మించిన కార్యములు మేము చేయడానికి నీ ఆత్మ ద్వారా ఇదిగైనా మేము చూస్తున్నట్లు బలము చేత కాదు, శక్తి చేత కాదు, దేవుని ఆత్మ వలన ఇది జరుగును అని చెప్పిన మాట ప్రకారంగా, నాట్ బై పవర్, నాట్ బై మైట్, బట్ బై ది స్పిరిట్ ఆఫ్ గాడ్ we can do, oh Father. Yes Lord, Lord God, let your spirit flow, let your anointing flow upon each and everyone who is submitting right now, oh Father. Holy God, let they grow in you, oh Holy Father. Yes, oh Master, let they go into the world and
preach the gospel to the perishing soul, oh Father. Let that gospel anointing, oh God, let this preaching of gospel anointing, evangelism anointing come upon each and everyone right now in the name of Jesus, oh Father. Thank you, oh Lord. Thank you, oh Lord. Let them arise and shine for you, oh God. Let they show be a light to the many people who are in the darkness, oh God. Prabhu iduganayna tandri iduganayna achari iduganayna veluga andhakara చీకట్లో ఉన్న వారికి ప్రభువా ఇదిగోనే నీ స్వరమును వింటున్నా ఈ మాటను వింటున్న బిడ్డలు సమర్పించుకున్న వారు నీ బలిపీఠం మీద సమర్పించుకుంటున్న వారు అనేకులకు వీరు వెలుగై మారునుగాక వెలుగును వెదజల్లురుగాక ప్రభువా వెలుగు సంబంధులై ఇదిగోనైనా వెలుగై ఉంటున్న సమస్త ఇదిగో లోకానికి వెలుగై ఉంటున్న క్రీస్తు యొక్క ప్రేమను ఆ యొక్క వెలుగును వెదజల్లువారై అట్టి అభిషేకమును ప్రతి ఒక్కరి మీద కుమ్మరించమని ప్రార్థిస్తున్నానయ్యా నీకు వందనములు వందనములు వందనములయ్యా థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ ఫాదర్ థ్యాంక్ యూ ఫర్ యువర్ వండర్ఫుల్ లవ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ వండర్ఫుల్ లవ్ యువర్ సాక్రిఫైస్ ఆన్ ది క్రాస్ ఆఫ్ కాల్వరీ థ్యాంక్ యూ జీసస్ Lord, I pray for all the people who are sick right now. Let your nail-pierced hand touch them, oh Father. Touch them, oh Father, right now. Let your healing power which flows from your wounds, oh Father, let it flow right now. Prabhu, ఎందరైతే అనారోగ్యంతో ఉంటున్నారో ప్రభు నీ గాయపడిన హస్తం వారిని తాకి స్వస్థపరుచునుగాక. నీ గాయములో నుంచి ప్రవహిస్తుంటున్న ఆ స్వస్థత ప్రభు ఆ యొక్క నది ఆ రక్తములో ఉంటున్న స్వస్థత నది ప్రభు ఇప్పుడు ప్రతి ఒక్కరిలో ప్రవహించునుగాక. ఆ స్వస్థపరిచే శక్తి ప్రవహించునుగాక. స్వస్థపరచండి యేసు నామములో స్వస్థత నొందురుగాక విడుదల నొందురుగాక. ప్రభా ఇదిగో ఎందరైతే చీకట్లో ఉన్నారో అంధకారములో బంధకములో ఉన్నారో వారిని విడిపించండి యేసు నామములో విడుదల ప్రకటిస్తున్నాను యేసు నామములో. తండ్రి నీకు స్తోత్రం. సమస్త ఘనత మహిమ ప్రభావములు నీకే ఆరోపిస్తూ యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం మన ప్రభువును రక్షకుడు ఇంటున్న యేసుక్రీస్తు వారి కృప తండ్రికి దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని కన్యను సహవాసం ఇప్పుడు ఎప్పుడు సదాకాలం మనందరికీ తోడుగాను సకల పరిశుద్ధ తోడుగాను ప్రభువైన యేసుక్రీస్తు రాకడ పరిణముండును గాక. ఆమేన్. థాంక్యూ. గాడ్ బ్లెస్ యు. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.